ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్ట్ స్వీట్ రెసిపీ రైస్ స్వీట్ రోల్స్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇలాంటి న్యాచురల్ స్వీట్ రెసిపీ చేసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం దీంట్లో బెల్లం కానీ షుగర్ కానీ ఏమి యాడ్ చేయలేదు. అన్నీ హెల్తీ పద్ధతిలో ఉపయోగించి తయారు చేసుకున్నటువంటి బాల్స్. రైస్ స్వీట్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు: 8 గంటల ముందుగా నానబెట్టినటువంటి ముడి బియ్యం, కొబ్బరి తరుగు, ఇలాచి పౌడర్, బాదం పప్పు, జీడిపప్పు, బాస్మతి రైస్, మేగడ, తేనె. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మేగడ వేసుకుందాం. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తరుగు తీసుకున్నాం కదా, మనం పచ్చి కొబ్బరి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తరుగు అది వేస్తున్నాం కదండి, హెల్త్కి చాలా మంచిది. బాదం పప్పు జీడిపప్పు కూడా పిల్లలు బాగా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి రెసిపీలు చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిందండి. తర్వాత మనం తీసుకున్నాం కదా తేనె వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తేనె అంతా బాగా కొబ్బరికి పెట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోనే ఇలాచీ పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ముడి బియ్యం వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇలా రైస్ అంతా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి తరుగు అంతా మనం చేసుకున్నాం కదండి, చల్లారింది. వీటిని బాల్స్లో రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా అన్ని చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి అంతా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాయిల్ కానివ్వాలి. వాటర్ బాయిల్ అవుతుందండి. దీంట్లో కొద్దిగా మేగడ వేసుకోవాలి. మేగడ వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి అంతా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా పిండి అంతా బాగా మెత్తగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లో బియ్యం పిండి అంతా బాగా దగ్గరికి వచ్చేలాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా దగ్గరికి వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత దీన్ని రోల్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా బాగా రెడీ అయిందండి. ఈ పిండిని కొద్దిగా తీసుకొని మనం రోల్స్ చేసుకోవాలి. కొద్దిగా చేతులకి వెన్నపూస రాసుకోవాలి. ఇలా రోల్స్ చేసుకొని చేతులు వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మనం కొబ్బరి ఉండలు చుట్టుకున్నాం కదా, ఈ ఉండలు ఇట్లా పెట్టుకొని దీన్ని ఈ ఉండ చుట్టూరు ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి ఉండంతా కనపడకుండా ఇలా చేసుకోవాలి. ఇలా బాల్స్ ఇలా రెడీ చేసుకొని మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, బాస్మతి రైస్లో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దీనికి మేగడ రాసుకొని బాదం ఆకులు ఉంటే బాదం ఆకులు, లేకుంటే అరిటాకులు ఉంటే అరిటాకులు ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఇలా అన్నీ రోల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రైస్ బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ మీద
మనం వీటిని ఆవిరి మీద ఉడికించుకుందాం. ఇలా పాత్ర పెట్టి దాంట్లో వాటర్ పోసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ బాల్స్ ప్లేట్ పెట్టుకొని ఆవిరి మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయిందండి. బాల్స్ రెడీ అని నేను చూసుకుందాం. చూడండి, న్యాచురల్గా చూడటానికి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూడండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ స్వీట్ రైస్ స్వీట్ రోల్స్ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.